ఏదైనా సమస్య రాగానే ఆవేశపడకుండా మనం కొంచెం ఒక్క నిమిషం కనుక ఆలోచిస్తే ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే మనం సైలెంట్గా ఉన్నప్పుడే మనకి ఆలోచనలు వస్తాయి. ఆవేశంలో ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో కూడా మనకి తెలీదు. నిజం చెప్పాలంటే నిరాశలోనే ఆశ ఉంది, ఓటమిలో ఓరిమి ఉంది, నిర్లక్ష్యంలోనే లక్ష్యం ఉంది. నిదానంగా ఆలోచిస్తే అన్నింటిలో ఒక అద్భుతమైన సమాధానం దాగి ఉంది. అవునా కదా? ఇలాగ మీరు ఎంతమంది ఆలోచిస్తారు? కోపం రాగానే ఆవేశంగా ఊగిపోయి ఎదుటోళ్ళు మనం వాళ్ళతో ఎట్లా మాట్లాడుతున్నామో ఏంటో అన్నీ మర్చిపోయి మాట్లాడేస్తూ ఉంటారు. కానీ అలా కరెక్ట్ కాదండి. ఎందుకంటే వాళ్ళకి ఆవేశం వచ్చినప్పుడు నువ్వు అలా అన్నావు కదా, నువ్వు ఇలా అన్నావు కదా, అది కొంతమంది ఆవేశంతో మాట్లాడతారు. కొంతమంది ఆవేశంలో వాళ్ళ మనసులో ఉన్న మాటల్ని కూడా అనేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ రెండూ మంచికే.